గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆదిలాబాద్ విద్యార్థులందరికీ మనం నైపుణ్య అనే పేరుతో ఒక స్కిల్ ఎన్రిచ్మెంట్ ఇనిషియేటివ్ ఇస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అని వివరించడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సాధారణంగా చదువుతున్న అకాడమిక్స్కి ఉండే డిఫరెన్స్, మనం అకాడమిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మాత్రమే చూస్తాం. మనకి మార్క్స్ ఎంతవరకు రావాలి అని మాత్రమే మన ఆలోచన ఉంటుంది. అదే ఈ ఎగ్జామ్ చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఒక అంశం చదువుతున్నామంటే, నన్ను అందరూ వింటున్నారు కదా, శ్రద్ధగా వినాలి ఈ విషయం. ఒక అంశం చదువుతున్నామంటే అది అసలు ఎందుకు చదువుతున్నాము, దాని ప్రయోజనం ఏంటి, దాని లక్ష్యం ఏంటి అని స్పష్టంగా మనకి తెలిసి ఉండాలి. అలా లేకుండా మనకి నచ్చినట్టుగా చదివితే లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయని వెతుక్కుంటూ వెళ్తే మనకి ఎప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడం సాధ్యం కాదు. 10th తర్వాత చాలా ఎగ్జామ్స్ ఉంటాయని కూడా నేను మొన్న రీసెంట్గా చెప్పాను. ఆఫ్లైన్లో అక్కడ తీసుకున్నటువంటి ఆదిలాబాద్ సెషన్కి ఎవరైతే విద్యార్థులు రాలేకపోయారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు లైఫ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా 10th తర్వాతే అనుకోండి. ఎగ్జాంపుల్ అది క్లాట్ కానీ అండ్ ఇంటర్మీడియట్లో రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ అవన్నీ క్లాట్, క్యూట్, ఐపీ మ్యాట్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్, నిఫ్ట్, ఇలాంటి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్, వీటన్నిటిలో కామన్గా యాప్టిట్యూడ్, రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్ ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ అంటాం. ఈ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ చాలా కీలకమైంది. ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ చదివే పద్ధతి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అదే ఇప్పుడు మనం ఈ నైపుణ్య ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో సాధారణ అకాడమిక్స్లో మనము మార్కులు వస్తే చాలు, కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది అనుకుంటాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది ఎందుకు చదువుతున్నాం అనేది అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇది నేను ముందు చెప్పాను. దానికి ఉదాహరణగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి మన టెక్స్ట్ బుక్స్లోనే వచ్చిన క్వశ్చన్స్ని నేను డిస్ప్లే చేసి చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ చూస్తున్నారు. మనము సాధారణంగా ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చూస్తే ఆ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా చాప్టర్స్ ఏమున్నాయని వెళ్ళిపోతాం. కానీ అసలు ఆ టెక్స్ట్ బుక్ ఎందుకోసం రూపొందించారు, ఆ పాఠ్యాంశం ప్రయోజనం ఏంటి, ఆ లెసన్ ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మనం అసలు ఎందుకు చదవాలి అని ఎప్పుడూ ప్రయత్నించాం. ప్రొఫెసర్స్ కొన్ని టెక్స్ట్ బుక్స్ మన కోసం కమిటీగా కూర్చొని మరీ తయారు చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో కసరత్తు జరుగుతుంది, ఆ మేధోమదనం ఉంటుంది. మరి అంత ఇంటెలెక్చువల్ వర్క్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ ఈ బుక్స్ తయారు చేస్తున్నారంటే దాని వెనకాల ఉన్న ప్రయోజనాన్ని మనం అర్థం చేసుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనో కూడా అర్థమైపోతుంది ఆటోమేటిక్. ఒక ఎగ్జాంపుల్గా నేను ఈ క్వశ్చన్ చూపిస్తున్నాను, చూడండి. మనం టెక్స్ట్ బుక్ ఫస్ట్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ లాంటిది ఓపెన్ చేస్తే, అంటే ఎన్సీఆర్టీ కూడా ఎలా చదవాలో దీంతోనే అర్థమవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ చాప్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగా ఈ ఫస్ట్ చాప్టర్ కనిపించడానికన్నా ముందే మనకి నేషనల్ యాంథమ్ అనేది ఉంటుంది. మనందరికీ తెలుసు, ఈవెన్ రీసెంట్గా నేను ఆదిలాబాద్లో తీసుకున్న సెషన్కి ముందు కూడా మనం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించాం. సో ఒక జాతీయ గీతాన్ని కానీ రాష్ట్ర గీతాన్ని మనం ఆలపిస్తున్నామంటే అర్థం ఏంటి, దానికి ఒక ప్రయోజనం ఉంది. దాని వెనకాల ఎంతో సాంస్కృతిక వారసత్వం ఉంది, అంటే కల్చరల్ హెరిటేజ్ ఉంది. వాటిని మనం అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాటిని మన చేత ఆలపింపజేస్తారు. అంటే మనం వాటిని పాడేలాగా, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేలాగా చెప్తుంటారు. అంటే ఏదైనా సరే మనం ఎందుకు చేస్తున్నామో, దాని ప్రయోజనం ఏంటి అని ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చదవకూడదు. నాన్న ఏదో అసలు చదువుతున్నామంటే చదువుతున్నాం, మార్కులు వస్తున్నాయి కాకుండా దీని ప్రయోజనం ఏంటి అని చదవడం. అలానే దేశంలో నేషనల్ యాంథమ్కి సంబంధించే కాకుండా ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన కాంట్రిబ్యూషన్ గురించి కూడా మనం తెలుసుకోవాలని చెప్తారు. మన దేశం ఎలా ఆవిర్భవించింది, స్వాతంత్రం ఎలా పొందింది, వీటి వల్ల మనకి చేకూరినటువంటి ప్రయోజనాలు ఏంటి, మనకి ఏం రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటన్నిటినీ ఒక చిన్న రూల్ బుక్లో మనము పాటిస్తూ ఉంటాము. ఆ రూల్ బుక్ కాన్స్టిట్యూషన్ అంటారు. నాన్న ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది, ఇది ఇలాంటివి మనం తెలుసుకుంటుంటాం. అవి తెలుసుకునే క్రమంలోనే ఆ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే మన దేశం కోసం కాంట్రిబ్యూట్ చేశారో, మనం నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు దాని గురించి ఎవరైతే గొప్పగా వివరించారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మౌలిక పరిజ్ఞానం నీకుందా లేదా అని ఎగ్జామినర్ చెక్ చేస్తాడు.
అంటే ఈ దేశం పట్ల నీకు సంపూర్ణమైన అవగాహన ఉందా లేదా అని చెక్ చేయడమే కదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉద్దేశం. అండ్ లేదా ఇతర అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి రాస్తున్నప్పుడు, లేదా ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటే నీకు జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది, నువ్వు దీనికి పనికొస్తావా లేదా అని చెక్ చేయడానికే కదా. అప్పుడు జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏదైనా సరే నీకు సంబంధించినటువంటి విషయాన్ని నువ్వు ఎంత బాగా తెలుసుకున్నావు అని అర్థం. ఒక దేశం గురించి ఎందుకు తెలుసుకుంటావు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కాబట్టి. అలా తెలుసుకునే ఉద్దేశంతోనే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగారు ఇక్కడ, ఇదిగో ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ అంశాలు చోటు చేసుకున్నాయని అడిగారు నాన్న. విత్ రిఫరెన్స్ టు మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అదేంటి ఈ క్వశ్చన్ ఐఏఎస్ లాంటి పెద్ద క్వశ్చన్ కదా, చిన్నపిల్లలు ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరా? ఎన్డీఏ ఎగ్జామ్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నానా, అది 12th క్లాస్ పిల్లలకే. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే సి ఆప్షన్ ఉంది, మీకు కనబడకపోయినా నేను మంచిగా చదివి వినిపిస్తాను, వినండి. ఈ ఆప్షన్ సిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ ద నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ అని ఉంది నాన్న. హియర్ ఎక్కడ, మదనపల్లి ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ బెంగాలీ టు ఇంగ్లీష్ మన నేషనల్ యాంథమ్ జనగణమనని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలా ఒక ప్రాంతం యొక్క ఆవశ్యకత, అందులో ఉన్నటువంటి పర్సనాలిటీ ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు. ఎందుకని మన జనగణమన గురించి మనం తెలుసుకోవాలి, మన నేషనల్ యాంథమ్ అంటే అందులో మన డైవర్సిటీ రిఫ్లెక్ట్ అవుతుందన్న. మన సమాజంలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల్, వంగ అన్నప్పుడు ఏం తెలుస్తుంది, మనకున్న భాష, వివిధ ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతులను, వింధ్య, హిమాచల్, యమునా, గంగ అంటే మనకున్న సహజ వనరులు, ఇవన్నీ ఒక దేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. ద నోబిలిటీ ఆఫ్ ఎ నేషన్ could have been expressed in this national anthem. Therefore, you must know the value of the national anthem. Okay? ఆ వాల్యూ నువ్వు తెలుసుకొని ఉండాలనే లక్ష్యంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లక్ష్యం ఏంటి ఇలా చదువుతున్నప్పుడు అంటే, ఒక విషయాన్ని కాన్సెప్చువల్గా ఎందుకు ఇచ్చారు, అది ఎలా చదవాలి అని నేర్చుకుంటే అప్పుడు నీకు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ కూడా సులువుగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా క్లియర్ చేయించడానికి కూడా ఒక ఉదాహరణ ఇక్కడే ఉంది కదా. ఇదిగో ఇలా నేషనల్ యాంథమ్ ఇచ్చారు, ఇంకా చాప్టర్ స్టార్ట్ అవ్వాలా. ఇది ఇచ్చింది కూడా జస్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నాన్న. మీరు చదువుకుంటున్న 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఉంది. నోట్ అంటే సూచన. నేషనల్ యాంథమ్ ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఉంది, బెంగాలీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకని ఈ ట్రాన్స్లేటెడ్ వర్షన్ గురించి కూడా ఇలా క్వశ్చన్ నోట్ పాయింట్ ఇచ్చి అడిగారు అంటే, ఎస్ మన దేశ ఔన్నత్యం మన భాషలో చదువుకుంటేనే కాదు కదా, ప్రపంచానికి చాటి చెప్పాలి. అలా ప్రపంచానికి మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడ చేశాడు ఈ గొప్ప పని అని అడుగుతున్నారు. అలా ఒక విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అది 360 degrees అనాలిసిస్ అంటారు. అంటే పూర్తిగా 360 డిగ్రీల కోణంలో ఒక విషయాన్ని సమగ్రంగా మనం అర్థం చేసుకోవడం లక్ష్యం. ఒక పుస్తకాన్ని చదువుతున్నా దాని ఉద్దేశం అలా ఉంటుంది. కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఎందుకు వచ్చింది, దాని ఫలితం ఏంటి అని ఇలా అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకునేటట్టుగా ఇదిగో నోట్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ నోట్ పాయింట్ ఏంటి, జనగణమన వాస్ ట్రాన్స్లేటెడ్ బై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, సేమ్ చిత్తూరు మదనపల్లిలో ఫిబ్రవరి 1919 1919లో చేయడం జరిగిందని ఇక్కడ నోట్ పాయింట్ ఇచ్చారు. ఈ నోట్ పాయింట్ నుంచే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆప్షన్ సిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా చదవాలి, ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి. ఎలా అంటే ఇలా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ తోటి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలు, ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్, బాక్సెస్, అనాలిసిస్ ఏముందో వాటిని ఐడెంటిఫై చేస్తూ చదువుకోవాలి. అలా చదవడం వల్ల నీలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే విషయాన్ని ఎలా సమగ్రంగా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది అన్న. ఓకే, ఆ భావన, ఆ విషయం పట్ల అవగాహన బాగా ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం లెట్స్ కమ్ టు దిస్ పాయింట్, దట్ ఈస్ యూపీఎస్సీ పాలిటీ మాస్టర్ క్లాస్ లాగా మనం ఫస్ట్ సెషన్ యాజ్ పర్ అవర్ షెడ్యూల్ ఫస్ట్ డే మనం పాలిటీ గురించి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు నేను సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లోని 6th క్లాస్ ఎన్సీఆర్టీ అంటే పాలిటీ అంటే సివిక్స్ నుంచే మీకు అడగడం జరిగింది. మీ సోషల్ స్టడీస్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్లో ఏముంటాయి నాన్న, సివిక్స్, ఎకనామిక్స్ అంతే కదా, తర్వాత హిస్టరీ, జాగ్రఫీ ఇవే ఉంటాయి మన సోషల్ స్టడీస్లో. ఈ సోషల్ స్టడీస్లో ఉన్న విషయాలని మనం అకాడమిక్గా చదువుతున్న పద్ధతి ఏంటి, క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి కొట్టి మార్కులు తెచ్చుకోవడం. అలా కాకుండా అసలు అది ఎందుకు ఇచ్చారు, ఎందుకు చదవాలి, దీని ప్రయోజనం ఏంటి, దీనిలో ఉన్నటువంటి విషయం ఏంటి
అది ఎలా అర్థం చేసుకోవాలి అని ఇలా ఆలోచించి నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ని డిస్ప్లే చేసిన క్వశ్చన్ని ఎలా అయితే ఆన్సర్ చేసామో అలా ఆన్సర్ చేసేటట్టుగా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడమే ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లక్ష్యం. ఓకే, మీరు రోజు చదివే పాలిటీ అంటే సివిక్సే. ఈ సివిక్స్ బుక్ పౌరశాస్త్రం అంటాం కదా, ఈ సివిక్స్ బుక్లోనే ఏమేమి విషయాలు ఉంటే ఎగ్జామ్కి సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్స్ని ఎలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం గమనించండి. ఎప్పుడైనా సరే ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేది ఉండాలి మన మైండ్లో. అంటే ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రశ్నలను సాల్వ్ చేస్తుంటేనే ఆ ప్రశ్నించే తత్వం అనేది వస్తుంది, క్యూరియాసిటీ వస్తుంది, నేర్చుకోవాలి అనే తపన అనేది మనలో అలవడుతుంది. ఇది గుర్తుపెట్టుకున్నానా, ప్రశ్న అసలు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది. రైట్, ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఈ పాలిటీ మాస్టర్ క్లాస్ అంటే అసలు ఫస్ట్ ఈ దేశం ఎలా నిర్మాణమైంది, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, పొలిటికల్ సిస్టమ్ అవి ఎలా రన్ అవుతున్నాయి, వాటి ప్రభావం మన మీద ఎలా ఉంది, వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఏంటి, మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఏంటి, మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి. ఓకే, పొలిటికల్ సిస్టమ్, స్ట్రక్చర్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ఏ సిటిజన్, ఇది నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధం లేకపోయినా సరే ఇవి మౌలికంగా ఒక పౌరుడు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఈ దేశ పౌరుడు ఎవరైనా సరే ఇవి మౌలికంగా ఈ దేశం ఎలా రన్ అవుతుంది, ఇందులో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందని తెలుసుకోవాలి నాన్న. పాలిటీ అంటే సింపుల్, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్డ్ పొలిటికల్ ఆర్డర్ ఎలా ఉంది, అర్థమైందా? అంటే రాజకీయ నిర్మాణం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడమే ఈ పాలిటీ అని అర్థం. దాని సివిక్స్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఇది ఇంకొంచెం మరింత స్పష్టంగా పాలిటీ అని అంటుంటాం అన్నమాట. వీటికి సంబంధించినటువంటి తత్వశాస్త్రవేత్తలు ఎవరైతే ఒక వ్యవస్థ ఎలా ఉండాలి అని వివిధ రకాలుగా ఫిలాసఫర్స్ ఆలోచించుంటారో ఆ ఫిలాసఫర్స్ డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ పొలిటికల్ సైన్స్లోకి వస్తాయి. సో ఇప్పుడు పొలిటికల్ సైన్స్ కాకుండా మనం ఏం చదువుతున్నాం, సింపుల్గా పాలిటీ అనేదే చదువుతున్నాం. పాలిటీలో ఏముంటుంది, ఇందులో శాస్త్రాలు ఇవన్నీ ఏముండవు, ఫిలాసఫర్స్ ఉండరు నాన్న. ఈ సివిక్స్ అనే పుస్తకంలో నీకు ఏం ఉంటుంది, జస్ట్ పౌరుడుగా నీకు ఏమి హక్కులు ఉంటాయి, ఏం బాధ్యతలు ఉంటాయి, ఏ వ్యవస్థలో నువ్వు ఉన్నావు, అది ప్రజాస్వామ్య వ్యవస్థనా, అందులో ఈ రాజకీయ వ్యవస్థలో ఎన్నికలు జరుగుతున్నాయా, ఎన్నికలు జరగట్లేదా, లేదా నేరుగా రాజులే పాలిస్తున్నారా, రాజులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు పాలిస్తున్నాయా, ఇలా నువ్వు తెలుసుకుంటున్నటువంటి మౌలికమైన విషయాలు నీకు సంబంధించినవి. ఓకే, సో పాలిటీ అంటే ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ పొలిటికల్ ఆర్డర్ గురించి డిస్కస్ చేయడం అనమాట. ఈ పాలిటీలో నీకు అత్యంత కీలకమైంది ఏంటన్నా కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. ఏం చెప్తుంది, ఈ పొలిటికల్ స్ట్రక్చర్డ్ ఆర్డర్ని మనం చదువుకోవాలంటుంటే మరి ఈ ఆర్డర్ని డిసైడ్ చేసే రూల్ బుక్ ఉండాలి కదా. ఈ ఆర్డర్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, ఉండకూడదు, సిటిజన్స్, ప్రభుత్వాలు ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి రూల్ బుక్ ఉండాలి కదా. ఆ ఫండమెంటల్ సెట్ ఆఫ్ లా ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ అన్న. అంటే నువ్వు ఫండమెంటల్ సెట్ ఆఫ్ లా అంటే ఏ లా అయినా, దేశంలో ఏ చట్టమైనా సరే ఈ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఏ పౌరుడైనా, ఏ ప్రభుత్వమైనా ఈ కాన్స్టిట్యూషన్కి లోబడి ఉండాలి. అంటే అర్థం ఏంటి, మనం ఎవ్వరం కూడా ఈ రూల్ బుక్ని అతిక్రమించకూడదు, దీన్ని దాటి ఏ పనులు చేయకూడదు, దీన్ని దాటి నాకు నచ్చినట్టుగా చట్టాలు చేసుకుంటామని చెప్పకూడదు, మీకు నచ్చిన చట్టాలను పాటించమని క్వశ్చన్ చేయడానికి రాకూడదు. ఈ రూల్ బుక్లోనే ఉంటూ ఈ రూల్ బుక్లో ఉన్నటువంటి విషయాలను మనం మరింత అర్థం చేసుకుంటూ వాటిని చాలా జాగ్రత్తగా పాటించేటట్టుగా ఉండాలన్నమాట. అది ఫండమెంటల్ సెట్ ఆఫ్ లా. ఈ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ని ఏమీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, అంటే ఇప్పుడు నీకు అర్థమేంటుంది, పాలిటీ అంటే బేసిక్ పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. కానీ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసిన రూల్ బుక్ ఏంటి, ఆ ఫండమెంటల్ లా బుక్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటారు. ఈ మధ్య ఈ డిఫరెన్స్ నీకు బేసిక్గా తెలిసింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ముఖ్యమైన అంశం ఏంటి, ఏదైనా పుస్తకాన్ని నువ్వు ఓపెన్ చేస్తే, ఒక బుక్ని నువ్వు తీసి చదువుతామని చూస్తే దానికి ముందు నీకు వచ్చింది ముందు మాట ప్రిఫేస్, ఒక ఇండెక్స్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ముందు మాట నువ్వు చదివితే అంటే ఒక ప్రిఫేస్ని నువ్వు చూస్తే
నీకు టోటల్ బుక్లో అసలు ఏముందో ఒక సారాంశం అర్థమవుతుంది. ఒక సారాంశం అంటే ఒక ఎసెన్స్ తెలుస్తున్నాను. అంటే ఎవరో ఒక ఆథర్ ఉంటారు, ఆ ఆథర్ ఏం చెప్తాడు, ఈ పుస్తకాన్ని నేను ఎందుకు రాశాను, ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నాకు కలుగుతున్నటువంటి భావన ఏంటి, నాకు ఏ అభిప్రాయం కలిగింది, నేను ఈ పుస్తకం రాసిన తర్వాత ఎలా ఉండొచ్చు, మీరు చదివితే చదువరులకు అంటే పాఠకులకు ఎటువంటి భావన కలగచ్చు అని ఆ పుస్తకం రాస్తున్న వ్యక్తి ముందు మాట రాస్తారు. లేదా ఆ పుస్తకానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే ఒక ముందు మాట రాస్తారు. నన్ను ఒక ప్రిఫేస్ లాగా ఒక బుక్ ఉందంటే నీకు అర్థం కావడానికి తేలిగ్గా చెప్పాను. ఇప్పుడు ఒక బుక్లో ఏ విధంగా ముందు మాట ఉంటుందో ఈ కాన్స్టిట్యూషన్ అనే రూల్ బుక్కి కూడా ఒక ప్రిఫేస్ లాగా ఉంటుంది నాన్న. దట్ ఈస్ కాల్ ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ ప్రియంబుల్ చదివితే నీకేం తెలుస్తుంది, ఆథర్ మనసులో ఏముందో తెలుస్తుందని నా ముందు మాటలో, అవునా కాదా? అలానే ఒక బుక్లో ఆథర్ చెప్పినప్పుడు స్టార్టింగ్ పేజ్లో చెప్పినప్పుడు మనకు ఎలా అయితే బుక్ ఎసెన్స్ తెలిసిందో అలాగే ఈ ప్రియంబుల్ చదివితే ఒక కాన్స్టిట్యూషన్ టోటల్ ఎసెన్స్ తెలుస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ అసలు ఏం చెప్పాలనుకుంటుంది, కాన్స్టిట్యూషన్ లక్ష్యం ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆశయం ఏంటి. లక్ష్యం అంటే ఆబ్జెక్టివ్స్, ఆశయాలు అంటే రిజల్యూషన్స్, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనేవి నీ తీర్మానాలకు సంబంధించినవి. ఓకే, అండ్ ఈ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనే విషయాలన్నీ కూడా ఎందులో తెలుస్తున్నాయి, ఈ రాజ్యాంగానికి సంబంధించిన మౌలికమైన అంశాలన్నీ ఎందులో తెలుస్తున్నాయి, రాజ్యాంగానికి ఈ రూల్ బుక్కి సంబంధించినటువంటి మేజర్ ఎసెన్స్ కాన్సెప్ట్ అనేది ఎందులో తెలుస్తుంది, ఈ ప్రియంబుల్లో తెలుస్తుంది. ప్రియంబుల్ అంటే రాజ్యాంగ పీఠిక అంటారు తెలుగులో నాన్న, తెలుగులో లేదా ప్రవేశిక అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ లాంటిది. నువ్వు కాన్స్టిట్యూషన్లోకి అడుగు పెట్టే ముందు ఫస్ట్ పేజ్ నీకు ఈ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉండబోతుందని చెబుతున్నటువంటి ఒక ఎసెన్స్ ప్రిఫేస్ అంటే ప్రవేశిక లేదా పీఠిక అని అర్థం. ఆ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉండబోతుందో మరి చెబుతుందంటే అర్థం ఏంటి, మొత్తం కాన్స్టిట్యూషన్ నువ్వు ఒకటే క్లాస్లో ఇప్పుడు చదవలేవు కాబట్టి నీకు టోటల్ కాన్స్టిట్యూషన్ లక్ష్యం ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అని నీకు తెలుసుకోవాలంటే ఈ ఒక్క ప్రిఫేస్ చదివితే ఫస్ట్ క్లాస్లో నీకు టోటల్గా అర్థమైపోతుంది. ఓకే, మన కాన్స్టిట్యూషన్ మనకి ఈ అవకాశాలు కల్పించిందా, మనకి ఈ రకమైన ఆదర్శాలు నెలకొల్పిందా, దీస్ ఆర్ ద ఐడియల్స్ దట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఫ్రేమ్డ్ ఫర్ us. At the same time, the constitution has provided various provisions and opportunities. How we have to make them utilized అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రిఫేస్ని కనుక చూస్తే. అందుకే ఎంటైర్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేయాలంటే ప్రాపర్గా ఒక ఎసెన్స్ని ఒక 1 అవర్లో డిస్కస్ చేయాలంటే కేవలం మనం ప్రిఫేస్ చదివితే ఫస్ట్ స్టేజ్లో సరిపోతుంది. ఒక పిల్లలు ఫస్ట్ టైం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే మొట్టమొదటిగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రియంబుల్ చదవాలి నాన్న. ప్రియంబుల్ చదివితే పూర్తిగా అసలు మనం ఎందుకు చదువుతున్నామో, మనకి చదవాల్సినటువంటి అవసరం ఏంటి, ఈ అవకాశాలు మనకి ఎందుకు వచ్చాయనే పూర్తి స్పష్టత వస్తుంది. ఇప్పుడు నీకు ఇది చెప్పాను, ఇదిగో ఈ కాన్స్టిట్యూషన్ ప్రిఫేస్ అంటే ముందు మాట, ఇది చూస్తే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రిఫేస్లో ఏముందో చూడండి. We the people of India having solemnly resolved to constitute India into sovereign socialist secular democratic republic and to secure to all its citizens. ఇప్పుడు నీకు ఇది అర్థం కాకపోవచ్చు, ఒక 1 అవర్ నువ్వు చాలా శ్రద్ధగా విని చూడు, ఇది అర్థమైనంత బాగా ఇంకేది అర్థం కాదు. అంత ఇది అర్థమైన తర్వాత ఇంకేదైనా కూడా అర్థమవుతుంది, అంత బాగా ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మళ్ళీ నేను చదివాను ఏంటిది, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాను, తర్వాత సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటున్నాను, ఆ తర్వాత కింద జస్టిస్ సోషల్ ఎకనమిక్ పొలిటికల్ జస్టిస్ అండ్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్రమోట్ unity among all, at the same time fraternity, that is called brotherhood fraternity. Next, in our constituent assembly 26th of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution అని ఉంది నాన్న. సరే, మరి ఇదంతా చాలా టఫ్ సబ్జెక్ట్గా ఏదో ఒక పెద్ద లీగల్ లాంగ్వేజ్గా అనిపిస్తుందేమో చిన్నపిల్లలు 8th to 12th పిల్లలంటే. సో అంతగా ఏం లేదు నాన్న, నేను ఈజీగా చెప్తా. ఫస్ట్ మనము ఈ కాన్స్టిట్యూషన్ రూల్ బుక్ అన్నానా, మన కాన్స్టిట్యూషన్ ఎట్లుండాలి అంటే ఎలక్షన్స్ ఎవరు పెట్టాలి, నువ్వు ఓటు వేయాలా వద్దా, ఓటు ఎవరు వేయాలి, అండ్ ఎవరు కంటెస్ట్ చేయాలి ఎలక్షన్స్లో, ఆ తర్వాత లాస్ ఎవరు పాస్ చేయాలి, ఇదిగో రోడ్డుకి నువ్వు లెఫ్ట్ సైడే వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళకూడదు అని స్పష్టంగా రూల్స్ పెడతారు. గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఇవన్నీ ఉన్నాయి.
అరే ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు కదా, చిన్నప్పటి నుంచి, మరి ఇవన్నీ నువ్వు చూస్తున్నావంటే వీటికంటూ రూల్ బుక్ ఉంది కదా, అది రాజ్యాంగం అనుకున్నాం కదా, మరి ఈ రాజ్యాంగానికి ఒక ప్రిఫేస్ ఉంది అనుకున్నాం కదా, ఈ ప్రిఫేస్కి వచ్చేసరికి మాత్రం నీకు ఒక ఇంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉంది ఏంటంటే ఫీలింగ్ స్టార్టింగ్లో ఉండొచ్చు. కానీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దానా, ఈ రూల్ బుక్ ఇవన్నీ తయారు చేసుకుంటే ఎవరైనా అంటున్నారు ఈ ప్రిఫేస్లో చూస్తే, ఇవన్నీ మనమే తయారు చేసుకున్నాం. అది చూడు, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో, అవన్నీ కూడా ఎవరు తయారు చేసుకున్నారని ఈ ప్రిఫేస్ చెప్తుంది, మనమే. అంటే ఏ బ్రిటిష్ వాడో మనల్ని పాలించినప్పుడు ఈ రాజ్యాంగాన్ని నువ్వు పాటించని చెప్పిపోలేదు నాన్న, అర్థమవుతుంది కదా. అలానే ఇతర ఫారెన్ ఫోర్సెస్, ఏ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ నువ్వు పాటించని చెప్పిపోలేదు నాన్న, నీ మీద ఎవరు రుద్దలే, నీకు నువ్వే ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నావు అనే విషయం మనకి తెలుస్తుంది. నీకు నువ్వు తయారు చేసుకోవడం అంటే ఏంటి, మనకి ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15 వచ్చింది. బ్రిటిషర్స్ అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఆంగ్లేయులు, ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పాలించి ఉన్నారు అప్పటిదాకా. వాళ్ళు ఎప్పుడైతే మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారో, మన 1947 తర్వాత మన ప్రజలందరూ కొంతమంది మన తరపున రిప్రజెంటేటివ్స్ని ఒక అసెంబ్లీలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ అంటే నలుగురు కలిసి కూర్చునే ఒక వేదిక అనమాట, అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, ఇలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొంతమందిని మన తరపున ప్రతినిధులుగా కూర్చోబెట్టారు. ప్రతినిధులుగా కూర్చోబెట్టాక వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, మనందరం ఎలా ఉండాలి, మనకి ఏ తరహా కాన్స్టిట్యూషన్ ఉండాలి, అంటే ఏ తరహా రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి అని వాళ్ళు మన తరపున మనము ఎంపిక చేసుకున్న ప్రతినిధులు వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, ఇది ఎవరో బ్రిటిష్ క్వీనో, బ్రిటిష్ రానో, లేకపోతే ఓ బ్రిటిష్ రాజు మన నెత్తి మీద రుద్దింది కాదు, ఇది మనమే స్వతహాగా తయారు చేసుకున్న కాన్స్టిట్యూషన్. అంటే అర్థం ఏంటంటే నువ్వు పూర్తిగా ఇండిపెండెంట్ అని ప్రకటించుకోవడం, నువ్వు కంప్లీట్గా ఇండిపెండెంట్, నా మీద ఎవ్వరి ప్రభావం లేదు, ఇది పూర్తిగా స్వతంత్ర దేశం, ఈ స్వతంత్ర దేశంలో ప్రజలమైన మాకు మేమే తయారు చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్, దాన్ని మాకు మేమే ఇచ్చుకొని ఆమోదించుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్తున్నారు నాన్న. ఒకసారి చూసుకో, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ప్రజలమైన మేము, ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మా రాజ్యాంగ పరిషత్తులో, మా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో హియర్ బై మాకు మేమే అడాప్ట్ చేసుకున్నాం, గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్, మాకు మేమే దీన్ని ఆమోదించుకున్నాం, అలానే దీన్ని శాసనంగా రూపొందించుకున్నాం, అంటే ఒక చట్టంగా మార్చుకున్నాము. దీనిలో ఏ విధమైనటువంటి ఎవరి బాహ్య శక్తుల ప్రభావం లేదు, ఇది పూర్తిగా ఇండిపెండెంట్ అని ప్రకటించుకోవడం అనమాట. అంటే మన స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నట్టు, మన మీద ఏ ప్రభావం లేదు, ఈ రాజ్యాంగం స్వతహాగా మనది, మన ప్రజలు రూపొందించుకుంది అనేటట్టుగా ఆ అసెంబ్లీలో మన తరపున ఎవరైతే ప్రతినిధులు ఈ రాజ్యాంగం రూపొందించడానికి కూర్చున్నారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అన్నమాట. ఈ మాటలు ఎవరు యూజ్ చేశారంటే, ఫస్ట్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత నెహ్రూ అనే వ్యక్తి మన మొట్టమొదటి భారత ప్రధాని, ఆ భారత ప్రధాని నెహ్రూ ఈ విషయాన్ని మొట్టమొదటగా రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడడం జరిగింది నాన్న. ఓకే, ఈ రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ మాట్లాడినటువంటి విషయాలే ఈ ప్రియంబుల్లో వచ్చాయి. ఇప్పుడు తర్వాత ప్రియంబుల్లో వాటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎంటైర్ రాజ్యాంగానికి సంబంధించి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అని ఉంటుంది నాన్న, ముసాయిదా కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏం లేదు, ఒక ముందు నువ్వు ఫెయిర్ వర్క్ చేసే ముందు ఒక రఫ్ వర్క్ చేసుకోవడం లాంటిది. ఆ రఫ్ వర్క్ బాగా చేస్తే తర్వాత నోట్స్ ఫెయిర్గా రాసుకోవడానికి వస్తుంది కదా. ఓకే, నీకు ఎంత ఈజీగా అర్థమవుతుంది చూడు. ఇప్పుడు రఫ్ వర్క్ నువ్వు ఒక ఆన్సర్ రావాలి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా హోంవర్క్ బుక్లోనే నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది తప్పులు పోతే కొట్టివేతలు వస్తాయి. అలా రాకుండా నువ్వేం చేయాలి, ఒక రఫ్ పేజ్ తీసుకుంటావు, ఆ రఫ్ పేజ్లో మొత్తం మ్యాథ్స్ సాల్వ్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేస్తూ వస్తావు. ఫైనల్గా నీకు ఒక ప్రాపర్ ఆన్సర్ కన్క్లూజన్ వచ్చాక అప్పుడు నువ్వు ఫెయిర్ హోంవర్క్ నోట్స్లో రాసుకుంటావు. అలాగా ఒక డ్రాఫ్ట్ అంటే ఒక చిత్తు ప్రతి, ఒక రఫ్ వర్క్ లాంటిది. ఆ రఫ్ వర్క్ని టోటల్గా కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఏ కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏం చేశారు, ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అంటే అందరం కలిసి కూర్చోవడం, ఒక వందల మంది కూర్చొని చర్చలు చేస్తే చాలా టైం పడుతుంది రఫ్ వర్క్ చేసుకోకుండా. అదే ముందుగా
ఒక కమిటీ ఉండి ఆ కమిటీకి ఒక చైర్మన్ ఉండి ఈ 8 మంది కలిసి ఈ రఫ్ వర్క్ కనుక తయారు చేసుకొని ఈ రఫ్ వర్క్లో ఏమైనా లోపాలు ఉన్నాయని డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ని కనుక తయారు చేసి ముందు పెడితే, డ్రాఫ్ట్ అంటే ఫైనల్గా దిస్ ఈజ్ వాట్ ద ఫైనల్ అవుట్కమ్ అని తీసి ఒక డ్రాఫ్ట్ కమిటీ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్ట్ని కనుక ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందు పెడితే వాళ్ళు చర్చించడానికి ఈజీగా ఉంటుంది. సో రఫ్ వర్క్ అయిపోయింది, అందులో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అయిపోయింది, కన్క్లూజన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కన్క్లూజన్ని జస్ట్ అందరూ కలిసి డిస్కస్ చేసి ఫెయిర్ నోట్స్గా రాసుకున్నారు, అదనమాట. సో ఇక్కడ మేజర్గా ఈ రాజ్యాంగ నిర్మాణంలో నిర్మాతగా ఉన్న వ్యక్తి ఎవరని చెప్తే ఏం ఆన్సర్ చెప్పాలి మీరు? ఎవరని అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పాలి. ఓకే, అంటే మొత్తం రాజ్యాంగ నిర్మాణంలో 90% రఫ్ వర్క్ చేసిన వ్యక్తి, ఆ అసెంబ్లీ కూర్చొని చర్చించడానికన్నా ముందు ఒక 1 year దానికి సంబంధించిన కసరత్తు చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇదంతా ఎవరు చేసుకున్నాం అని చెప్పాం? ఫైనల్గా మన ప్రతినిధులు ద్వారా మనకి మనమే ఇచ్చుకున్నాం అనమాట. అంటే ఇది ప్రజలు మాత్రమే, ఎవ్వరూ ఏ విధమైనటువంటి బ్రిటిష్ ఫోర్సెస్ అసలు ఇన్వాల్వ్మెంటే లేదు అని మనం చెప్పుకొని మన ఇండిపెండెన్స్ని మన కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ ద్వారా బలంగా ప్రకటించుకున్నాం. అంటే మన స్వాతంత్రాన్ని బలంగా ఇక్కడ ప్రకటించుకోవడం జరిగింది, రైట్. ఇంకా నెక్స్ట్ ఈ పాయింట్స్ ఏంటి మరి? మనం కాన్స్టిట్యూషన్ని సోవరీన్గా సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మన కాన్స్టిట్యూషన్ని సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనకి మనం ఆమోదించుకున్నాం అని చెప్తున్నాం. మరి సోవరిన్ అంటే ఏంటో కూడా తెలియాలి కదా. సోవరిన్ అంటే నథింగ్ బట్ నో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ డెసిషన్ మేకింగ్. నీ నిర్ణయాల పట్ల ఏ బాహ్య శక్తుల ప్రభావం ఉండకూడదు నాన్న. ఇప్పుడు పాకిస్తాన్ తోటి మనకు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో మనం ఏ బాహ్య శక్తుల ప్రభావానికి లోనవలా, పూర్తి ఇండిపెండెంట్గా మనకి జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్కి వ్యతిరేకంగా మనందరం స్పందించాం. ఏ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఏ బ్రిటిష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నువ్వు తీసుకునే నిర్ణయం నీ నిర్ణయం. నీకు జరిగినటువంటి మంచైనా చెడైనా అది నువ్వు నిర్ణయించుకుంటావు. పక్కవాడు వచ్చి నువ్వు ఇలా ఉండు ఇలా ఉండకూడదని చెప్పకూడదు. అలా చెబితే మనం వినం. ఇది మన సార్వభౌమత్వం, అంటే సర్వసత్తాక నిర్ణయ శక్తి మనకి ఉంది. అంటే యు ఆర్ సోవరీన్, యు ఆర్ ఇండిపెండెంట్ టు టేక్ ఎనీ డెసిషన్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఏ బాహ్య శక్తి ప్రభావం లేకుండా ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నీకున్నాయి, సార్వభౌమ అధికారం నీకుంది అని చాటి చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ సోవరీన్. నెక్స్ట్ సోషలిస్ట్ అని అంటున్నారు నాన్న. ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఈ 2 పదాలని కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ ఫ్రేమ్ చేసినప్పుడే 1949 26th November రోజే రాలేదు నాన్న. ఇది ఈ 26th November అప్పుడే ఈ ప్రియంబుల్లో ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలు అయితే అప్పటికే రాలేదు. అవి ఎప్పుడు వచ్చాయి? 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రియంబుల్లో అంటే ప్రవేశికలో కొన్ని ఎడిషన్స్ చేశారు నాన్న. అంటే కొన్ని చేర్పులు వచ్చాయన్నమాట, కొన్ని చేర్చడం జరిగింది. అందులో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చడం జరిగింది, ఈ 3 పదాలను. ఓకే, అది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. ఏంటన్నా 40 అమెండ్మెంట్ అంటే, కాన్స్టిట్యూషన్ మనం రూల్ బుక్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకొని రావడాన్ని అమెండ్మెంట్ అంటారు. ఆ అమెండ్మెంట్స్ చేసుకోవడం జరిగింది మనం. అయిపోయింది, ఓకే ఫైన్. ఇప్పుడు ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ కూడా మనం నేర్చుకోవాలి కదా. ఎలా అంటే మనం ప్రియంబుల్లో యాడ్ చేశారు కాబట్టి. సోషలిస్ట్ అంటే సింపుల్, ఏదైనా సరేనా నీ క్లాస్లో ఉన్నటువంటి బోర్డు, చైర్స్ అండ్ ఈ క్లాస్కి సంబంధించిన ఈ వస్తువులన్నీ ఉన్నాయి, అవి నావి మాత్రమే అని నీ క్లాస్ రిప్రజెంటేటివ్ అన్నాడు అనుకో, మీ క్లాస్ లీడర్ ఇవి నాకు మాత్రమే చెందినవి అన్నాడు అనుకో, అది కరెక్టా కాదు కదా. ఈ బోర్డు కానీ ఈ చైర్ కానీ ఇవన్నీ ఎవరికి చెందినవి? స్కూల్కి చెందినవి. స్కూల్ అంటే ఎవరిది? మనందరిది. మనందరికీ చెందినటువంటి ఈ స్కూల్, ఈ కాలేజీకి సంబంధించిన రీసోర్సెస్ని ఏ ఒక్క వ్యక్తికి చెందినవి అని చెప్పకూడదు. అర్థమైందా? అలా ఒక కంట్రీలో కూడా ఏముంటాయి కంట్రీలో మినరల్ రీసోర్సెస్ ఉంటాయి, వాటర్ రీసోర్సెస్ ఉంటాయి, ఒక కంట్రీలో హ్యూమన్ రీసోర్సెస్ ఉంటాయి. అంటే మనుషులు, మనం నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మనం కూడా ఉంటాం. మనందరికీ రీసోర్సెస్ ఉన్నాయి కదా. ఈ రీసోర్సెస్
కంట్రీలో ఉన్న ప్రజలందరికీ చెందుతాయి, వాటిని ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తుంది. అంటే మన స్కూల్లో హెడ్ మాస్టర్ జాగ్రత్తగా చూసుకున్నట్టు. ఓకే, అవి ఆ రీసోర్సెస్ ఏ ఒక్క వ్యక్తికో చెందినవి కావు అని చెప్పడం అనమాట సోషలిస్ట్ అంటే. ఓకే, ఆల్ రీసోర్సెస్ బిలాంగ్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, ఆల్ రీసోర్సెస్ బిలాంగ్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ నో రీసోర్స్ బిలాంగ్స్ టు నో సింగిల్ ఇండివిజువల్. ఇలా ఆలోచించాలి నాన్న. అది అలా చెప్తే దాన్ని సోషలిజం అంటాం. మన పరిధిలో ఇది చాలా తేలికగా అర్థమయ్యేటువంటి భావన. మనం ఎంత తేలిక అర్థం చేసుకున్నాం, ఇదిగో స్కూల్లో ఉన్నటువంటి టేబుల్స్ అన్నీ నావే, చైర్స్ అన్నీ నావే, నాకు నచ్చిన చోట కూర్చుంటా, నేను కూర్చున్న చైర్లో ఇంకోటి కూర్చోకూడదు, ఇట్లా కొట్లాడే వాళ్ళు ఎవరు సోషలిస్టులు కాదనమాట. ఈ చైర్ మనందరిది, దీన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే హెడ్ మాస్టర్స్ చూసుకుంటారు. ఇట్లా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు సోషలిస్ట్గా ఆలోచించినట్టు. ఓకే, అంటే ఈ రీసోర్సెస్ నా ఒక్కడివే కాదు, మనందరివి. మనం కలెక్టివ్గా ఈ రీసోర్సెస్ యూజ్ చేసుకోవాలి. ఈ రీసోర్సెస్ని, ఈ వనరుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు ఉన్నారు? మనకి మేనేజ్మెంట్ ఉంది. ఆ మేనేజ్మెంట్ ఎవరు? మన హెడ్ మాస్టర్, ఓకే, హెచ్ఎం సార్. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళంతా సోషలిస్టులు అన్నట్టు అనమాట. ఓకే, ఇది మొత్తం స్కూల్ నాదే, ఇది మా నాన్న కట్టించాడు, ఈ స్కూల్లో ఉన్నటువంటి బల్లలన్నీ నావే, చైర్స్ అన్నీ నావే, నాకు నచ్చినోడు ఈ స్కూల్లో ఉండాలి, నచ్చినోడు బయట ఉండాలి అని ఇట్లా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు సోషలిస్టులు కాదనమాట. ఓకే, అలా అంటే ఆల్ రీసోర్సెస్ బిలాంగ్ టు ఎవ్రీవన్, ఈ వనరులు మన అందరికీ చెందినవి అని ఎవరైతే ఆలోచించుకుంటారో వాళ్ళు సోషలిస్ట్ ఫిలాసఫీతో ఉన్నట్టు అనమాట. మన దేశం ఏమని చెప్తుంది? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వనరులపై, ప్రతి వస్తువు పైన మనందరికీ హక్కు ఉంటుంది, సమానంగా ఉండొచ్చు, కొంచెం హెచ్చుతగ్గులున్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మనందరం అన్ని వస్తువుల పట్ల సమానమైన అవకాశాలు కలిగి ఉంటాం అన్నట్టుగా అర్థం అనమాట. అది సోషలిజం అంటే. నెక్స్ట్ ఇప్పుడు సెక్యులర్ అంటున్నారు. సెక్యులర్ థర్డ్ పాయింట్. సోవరీన్ అయింది, సోషలిస్ట్ అయింది, 2 పాయింట్స్ అయ్యాయి. నెక్స్ట్ సెక్యులర్ అంటున్నారు. సెక్యులర్ అంటే వెరీ సింపుల్, మీకు ఏ విధమైనటువంటి మత విశ్వాసమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, జైన్లు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు. నువ్వు ఏదైనా పాటించవచ్చు, అసలు ఏ మతాన్ని పాటించకపోవచ్చు. అవన్నీ కూడా పూర్తిగా నీకున్న స్వేచ్ఛనన్న. వీటిల్లో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు. నువ్వు ఈ మతాన్ని పాటించు అని చెప్పదు, ఈ మతాన్ని పాటించకు అని చెప్పదు. మన సెక్యులరిజం అంటే ఏంటి? అన్ని మతాల పట్ల సమాన ఆదరణ కలిగి ఉండడం అనమాట. సో రెస్పెక్టింగ్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ, దట్ ఈస్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. భారతదేశ పరిధిలో, భారతదేశ భావనలో భారత ప్రభుత్వం ఎలా భావిస్తుంది మతాలను అంటే, నీకు నచ్చిన మతాన్ని ఆచరించుకో, ప్రచారం చేసుకో, దానిలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, నువ్వు కేవలం ఇతరులకి ఇబ్బంది కానంత వరకు, ఇతరులను నువ్వు ఇబ్బంది పెట్టకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఇతరులు ఇబ్బంది పెట్టినప్పుడే ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవుతుంది. ఇబ్బంది పెట్టనంత వరకు ప్రభుత్వం నీకు సహకరిస్తుంది, నిన్ను సమానంగా ఆదరిస్తుంది. ఇలా మనం భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి లౌకిక విధానం అంటారు ఇది. దిస్ ఈస్ కాల్డ్ సెక్యులర్. ఓకే, దీన్ని లౌకిక వాదం అంటాం అనమాట, సెక్యులరిజం అంటారు ఈ లౌకికవాదం అంటే. సో ఇప్పుడు మనం భారతదేశంలో సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్ అంటే ఏం చెప్తున్నావు? నువ్వు ఇండిపెండెంట్ కంట్రీ, నో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ పాయింట్, ఏ బయట వ్యక్తుల ప్రభావం నీ పైన ఉండదు, నువ్వు పూర్తి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు. అలానే నువ్వు సోషలిస్ట్గా ఉండొచ్చు. అంటే ప్రభుత్వం సోషలిస్ట్గా ఉంటుంది, అంటే ఈ వనరులు ప్రజలందరికీ చెందేలాగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది ప్రభుత్వం పాటిస్తుంది. మనందరం అలా ఉంటున్నాము. అంతేకాకుండా సెక్యులర్, ప్రభుత్వం ఏ మతాన్ని కూడా ప్రత్యేకమైన ఆదరణ చూపడం చేయదు, అన్ని మతాల పట్ల సమానమైన ఆదరణ కలిగి ఉంటుంది. అలానే ఇతర మతాలను నువ్వు తూలనాటడం అంటే తగ్గించడం కానీ ఇలా ఏమైనా చేయడం లాంటిది చేయకుండా ప్రభుత్వం జాగ్రత్త వహిస్తుంటుంది. అలా నెక్స్ట్ సెక్యులర్ కాకుండా నెక్స్ట్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం. అంటే ఏంటన్నా, అధికారం ఎవరి ఆధ్వర్యంలో ఉంది? ప్రజల ఆధ్వర్యంలో. నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారో? ప్రజలు. అంటే ఫైనల్గా డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేషన్ ఎవరిది? ప్రజలది. సో పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ కాల్డ్ అండ్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అంటే దానికి సంబంధించిన వ్యక్తుల అందరి భాగస్వామ్యంతో ఒక నిర్ణయం తీసుకోవడమే ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యం అంటే ఏమంటున్నాం మనం? డెసిషన్ మేకింగ్ బై ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టిసిపేషన్.
సో పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ ఉంటే అది డెమోక్రసీ. మళ్ళీ నీకు ఇంకా ఉదాహరణగా నీ క్లాస్లోనే చెప్దాము. మన క్లాస్లో ఫేర్వెల్ ఫ్రెషర్స్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే అందరం కలిసి ఉమ్మడిగా తలా ఒక 5 రూపీస్ 10 రూపీస్ వేసుకొని ఆ ఫ్రెషర్స్ పార్టీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బాగుంది. అలా అందరి పార్టిసిపేషన్ లేకుండా ఒకళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకోవాలంటే ఏ ప్రోగ్రాం పెట్టాలి, ఈ ప్రోగ్రాంలో ఎలా ఉండాలి, ఏమి ఉండకూడదని ఇలా డెసిషన్ అందరం కలిసి తీసుకోకుండా, ఒక కమిటీ ఏర్పాటు చేసుకోకుండా ఒక వ్యక్తే తనకు నచ్చినట్టుగా అన్నీ చేసేసాడు అనుకో, అది డెమోక్రసీ అవుతుందా? అది ఆటోక్రసీ. ఒక వ్యక్తి తనకి నచ్చినట్టుగా తను చెప్పింది అంతా వినాలి అని గనక వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజలందరూ నిర్ణయం తీసుకుంటే క్లాస్లో ఉన్న పిల్లలందరూ, స్కూల్లో ఉన్న పిల్లలందరూ నిర్ణయం తీసుకొనే అది ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రటిక్ డెసిషన్ మేకింగ్ అంటాం. సో ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఏ డెసిషన్. అంటే ఇలా చాలా ఈవెన్ మాట్లాడడం సరిగ్గా రాని వ్యక్తి కూడా, సరిగ్గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయలేని వ్యక్తి, చాలా వీకర్ సెక్షన్, చాలా బలహీనుల్ని కూడా మనం ముందు పెట్టి వాళ్ళ నిర్ణయాన్ని కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళ నిర్ణయం ప్రకారం మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం చేస్తే దాన్ని మనం ఏమంటానా డెమోక్రటిక్ ఇంక్లూజివ్ డెసిషన్ మేకింగ్ అంటానా. అట్లా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంకొకటి రిపబ్లిక్, 5th పాయింట్. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అయింది. తర్వాత ఏమంటున్నాం మనం? రిపబ్లిక్ అంటున్నాం. అంటే గణతంత్రం అంటారు నా తెలుగులో. అరే మన గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం కదా, రిపబ్లిక్ డే. 1950లో జనవరి 26న ఈ రిపబ్లిక్ డే ప్రకటించుకున్నాం. అసలు ఏంటిది రిపబ్లిక్ అని, ఎందుకని ఆ రోజే ప్రకటించుకున్నాం అనేది కూడా మనం చూడాలి. మొదటగా ఈ రిపబ్లిక్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత ఆ డే ఎందుకు ప్రకటించామో చెప్దాం. సో రిపబ్లిక్ అంటే ఒక దేశానికి ఒక అధినేత ఉంటాడు, హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటాం. ఓకే, రాజ్యాధినేత అంటారు, హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు మన దేశానికి ఎవరు అధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము గారు మన దేశానికి అధినేత, రాజ్యాధినేత అంటారు. మరి ఎలా ఎలక్ట్ అయ్యారు ఈ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము? ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు, మనల్ని ఎవరైతే పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒకసారి ఎగ్జాంపుల్గా కంపేర్ చేసి చూద్దాం. అక్కడ దేశానికి అధినేత విక్టోరియా క్వీన్. ఆ క్వీన్ విక్టోరియా ప్రజలందరూ ఓటేసి ఎన్నుకుంటే క్వీన్ అవ్వల. తరతరాలుగా హెరిడిటరీ అంటారు, వారసత్వంగా వాళ్ళ తర్వాత తరం అక్కడ క్వీన్ విక్టోరియాగా పేరు పొందుతూ వెళ్తారు. అంటే ప్రజల ఆమోదంతో కానీ వాళ్ళ ఓటుతో కానీ సంబంధం లేదు. అలా హెడ్ ఆఫ్ ద స్టేట్ ఓటుతో సంబంధం లేకుండా, ఎన్నికలతో సంబంధం లేకుండా హెరిడిటరీగా వారసత్వంగా కనుక ఎంపిక అవుతూ వెళ్తే, అలా ఉంటే దాన్ని ఏమాత్రం గణతంత్రం అనరు, దాన్ని మోనార్కీ అంటారు నాన్న. అది మోనార్కీ అంటారు. మరి అలాంటి మోనార్కీని మనం పాటించట్లేదు. మన ద్రౌపది ముర్ము గారు బ్రిటిష్తో కంపేర్ చేస్తే అలా ఏమన్నా హెరిడిటరీగా వచ్చారా? ద్రౌపది ముర్ము గారి మదర్, ఆ తర్వాత ఇంకొక గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరు ఎవరైనా కానీ ఇక్కడ ప్రెసిడెంట్స్గా ఉండి వారసత్వంగా వస్తుందా నాన్న? లేదు కదా. ద్రౌపది ముర్ము గారు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా. మన దేశంలో ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కదా. అంటే ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు దేశానికి రాజ్యాధినేత అయ్యారు కదా. అంటే ప్రజలు ఎన్నుకోవడం వల్లనే అయ్యారు కదా. అంటే ప్రజల అభీష్టం మేరకు అయ్యారు కదా. అంటే ఈ దేశానికి రాజ్యాధినేత హెరిడిటరీ ఉండకూడదు, వారసత్వంగా ఉండకూడదు. ఈ దేశానికి రాజ్యాధినేత ఎలా ఉండాలంట? ఇదిగో నేను చెప్తున్నా కదా, ప్రజల ఎంపికతో ఉండాలంట. చూడండి, అది మన రాజ్యాంగం చెప్తుంది. అంటే నేను చెప్పడం అంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనందరం చెప్పుకుంటున్నాం. మన రాజ్యాధినేత, మనల్ని పాలించే వ్యక్తి, ఈ దేశానికి అధిపతి, ఎవరి పేరు మీదైతే పాలన జరుగుతుందో, ఎవరి పేరు మీదైతే అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయో ఆ వ్యక్తి ఎవరంట? మన ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా, ఏ విధంగా అయినా సరే మనం ఎన్నుకున్న వ్యక్తి అయి ఉండాలి నాన్న. అలా దేశ రాజ్యాధినేత ప్రజల ద్వారా ఎన్నిక కాబడితే దానిని గణతంత్ర రాజ్యం అంటారు. దట్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్ స్టేట్. మన దేశం రిపబ్లిక్ అని ప్రకటించుకున్నాం. అంటే క్వీన్ విక్టోరియా ఒకప్పుడు మనకి అధినేతగా ఉండేది బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే మనకి స్వాతంత్రం రాకముందు క్వీన్ విక్టోరియా
మన రాజ్యాధినేతగా ఉండేది, బ్రిటిష్ రాణి మనకి అధినేతగా ఉండేది. మనం ఎన్నుకున్నాం కాదు, మనం ఎన్నుకున్న పరిస్థితే లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మన రాజ్యాంగం స్పష్టంగా ప్రకటించింది, ఇక నుంచి ఏ విక్టోరియా క్వీన్స్ మాకు అధినేతలు అవసరం లేదు, పూర్తిగా ఇది మా రాజ్యం, మా రాజ్యంలో మా ప్రజలే మా అధినేతని ఎన్నుకుంటారు, ఇది వారసత్వంగా రాలేదు అని ప్రకటించుకోవడాన్నే రిపబ్లిక్ స్టేట్ అంటారు. అంటే ఇది గణతంత్ర రాజ్యం. ఓకే, ఇప్పుడు గణతంత్రం అంటే అర్థమైంది. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ మస్ట్ బీ ఎలెక్టెడ్, నాట్ హెరిడిటరీ ఇన్ నేచర్. దేశ రాజ్యాధినేత ఎన్నిక ద్వారా ఉండాలి, వారసత్వంగా కాదు అని స్పష్టంగా ప్రకటించడం రిపబ్లిక్ అంటే. సో ఇది మన భారతదేశం గురించి మనమే మన ప్రియంబుల్లో, ప్రవేశికులు మన కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్లో చెప్పుకుంటాము. మరి 26th జనవరిని ఎందుకని నేను రిపబ్లిక్గా ప్రకటించాను? ఎందుకంటే 1950 కన్నా ముందు 1947లోనే కదా మన ఫ్రీడమ్ వచ్చింది. మరి 1947లోనే ఫ్రీడమ్ రావడానికన్నా ముందు ఎంతో ఫైట్ చేశాం కదా. ఆ ఫైట్ చేసే టైంలో ఎన్నో మీటింగ్స్ జరిగేవి. ఆ మీటింగ్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఇప్పుడు కూడా మనకి నేషనల్ పార్టీగా ఉంది, అపోజిషన్ పార్టీగా. ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ లాహోర్లో జరిగాయి నాన్న. లాహోర్లో మీటింగ్ జరిగినప్పుడు ఒకరోజు 1929 డిసెంబర్ 31 రోజు ఒక రిజల్యూషన్ చేసుకున్నారు. చేసుకొని ఏం చెప్తున్నారు? రిజల్యూషన్ అంటే తీర్మానం. అందరూ కలిసి చర్చించుకొని ఇది మా ఫైనల్ డెసిషన్ అని చెప్పడం అనమాట. ఆ తీర్మానం చేసుకున్నప్పుడు నెహ్రూ దానికి అధ్యక్షుడిగా ఉండి ఏం ప్రకటించాడంటే, బ్రిటిష్ గనక మాకు కొంత సెల్ఫ్ రూల్ ఆప్షన్ ఇవ్వకపోతే, అంటే మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, మా పన్నుల్ని మేము నిర్ణయించుకుంటాం, మా విద్య ఎలా ఉండాలో మేము ఆలోచించుకుంటాం, కొంత మాకు స్పేస్ ఇవ్వండి అని అడిగారు. అప్పటిదాకా కొంత సెల్ఫ్ రూల్కి ఆప్షన్ ఇవ్వండి, స్వరాజ్కి ఆప్షన్ ఇవ్వండి అని అడిగారు బ్రిటిష్ వాళ్ళని. బ్రిటిష్ పాలిస్తుండేది, బ్రిటిష్ నుంచి కొన్ని నిర్ణయాలు మా చేతికి ఇవ్వండి అని అడుగుతుండేవాళ్ళు. ఒకవేళ నువ్వు గనక ఆ సెల్ఫ్ రూల్ కొన్ని నిర్ణయాలు నా చేతికి ఇవ్వకపోతే అప్పుడు నేను ఏం చేస్తాను? కంప్లీట్గా నిన్ను దేశంలోకి వెళ్ళి వెళ్ళగొడతా. అది దట్ ఈస్ కాల్డ్ పూర్ణ స్వరాజ్. అంటే పూర్తిగా నేను స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటా, బ్రిటిష్తో నాకు సంబంధమే లేకుండా చేసుకుంటా, నేను నిన్ను అడగడం ఉండదు, అసలు నువ్వు ఈ దేశంలోనే ఉండవు, పూర్తిగా నేను ఇండిపెండెంట్గా మారిపోతాను. ఒకవేళ నువ్వు ఈ సెల్ఫ్ రూలు ఇంకో 26 డేస్లో నాకు ఇవ్వకపోతే, 31st రోజు నేను ప్రకటించా, 26 డేస్ అంటే జనవరి 26 వరకు నీకు టైం ఇచ్చా. అంటే 1930 26th జనవరి లోపు కనుక నువ్వు నాకు ఈ సెల్ఫ్ రూల్ ప్రకటించకపోతే, బ్రిటిష్ క్వీన్ నాకు సెల్ఫ్ రూల్ ప్రకటించకపోతే నేనేం చేస్తా? సెల్ఫ్ రూల్ అంటే వెళ్ళా, పూర్తిగా బ్రిటిష్ భారతదేశంలో నుంచి వెళ్ళిపోదు, బ్రిటిష్ ఇక్కడే పాలిస్తుంటుంది, హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటుంది, కొన్ని విషయాలలో కొంత మనకి స్వరాజ్యం ఇస్తుంది అనమాట. అన్నీ పూర్తిగా మన చేతిలో ఉండవు. ఓకే, అంటే దేశ విదేశాంగ వ్యవహారాలు, మిలిటరీ, ఇవన్నీ మళ్ళీ కొంత బ్రిటిష్ చేతిలో ఉంటాయి, కేవలం పరిపాలన మన చేతిలో ఉంటుంది. అలాంటి అంతవరకు మాత్రమే చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు 1930 26th జనవరికి ముందు, 1930 26th జనవరి తర్వాత చాలా స్పష్టంగా ఏం చెప్పారు? ఈలోపు నువ్వు సెల్ఫ్ రూల్ ఇవ్వకపోతే నేను పూర్ణ స్వరాజ్ ప్రకటించుకుంటా. అంటే నిన్ను ఇక సెల్ఫ్ రూల్ అడగను, నేను కంప్లీట్గా ఈ దేశంలోకి వెళ్ళిపోమంటా, నేనే ఈ దేశాన్ని పాలించుకుంటా అని ప్రకటిస్తా అని నెహ్రూ తీర్మానం చేసుకోవడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. సో ఈ ఐఎన్సి సమావేశంలో, లాహోర్ సమావేశం అంటారు, లాహోర్ ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లోనే ఈ లాహోర్ అనేది ఉంది. అక్కడ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులందరూ కూర్చొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ని ఇలా రిజల్యూషన్గా ప్రకటించారు. నువ్వు కనుక నాకు సెల్ఫ్ రూల్ ఇవ్వకపోతే నేను పూర్తిగా ఇండిపెండెంట్ ప్రకటించుకుంటాను, పూర్ణ స్వరాజ్, టోటల్లీ ఇండిపెండెంట్గా మారతాను అని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానం చేసి నిజంగా బ్రిటిష్ ఎలాగో మనకి కొంత సెల్ఫ్ రూల్ ఆప్షన్ ఇవ్వలేదు. 26th జనవరి 1930కి పూర్ణ స్వరాజ్ అని ప్రకటించుకోవడం జరిగింది, కంప్లీట్ ఇండిపెండెంట్ అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ అనేది ప్రకటించుకున్నారో 26 జనవరిని, ఆ హిస్టారికల్ మూమెంట్ని గుర్తుపెట్టుకొని, ఆ చారిత్రక సందర్భాన్ని గుర్తుపెట్టుకొని 26th జనవరి 1950 రోజు, 1950 రోజు ఈ రాజ్యాంగం మనకి పూర్తిగా అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంది ఎప్పుడు? 1949 నవంబర్ 26.
పూర్తిగా అమలులోకి తీసుకొచ్చింది ఎప్పుడు అంటే నేను ఆమోదించుకోగానే అది అమలు అవుతుందని కాదు కదా, ఇది అమలులోకి తీసుకొని రావడానికి ఇంకొక 2 నెలలు సమయం తీసుకున్నారు. ఎందుకని? దానికి ఒక చారిత్రక సందర్భం ఉంది. మనం టోటల్ బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్న రోజు అది 26th January. ఆ డిక్లేర్ చేసుకున్న రోజే మనము ఈ కాన్స్టిట్యూషన్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాం, అంటే అమలు చేయడం ప్రారంభిస్తాం అన్నమాట. అలా ప్రకటించుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. 26th January నుంచి ఇది అమల్లోకి వచ్చింది మన రాజ్యాంగం. 26th November మనం దీన్ని ఆమోదించుకున్నాం, జస్ట్ యాక్సెప్ట్ చేసుకున్నాం మనము అని చెప్తున్నాం. ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక కీలకమైన ముఖ్యమైన అంశం నాన్న ఈ 4 అంశాలు. 1 జస్టిస్, 2 లిబర్టీ, 3 ఈక్వాలిటీ, 4 ఫ్రాటర్నిటీ. ఈ 4 అంశాలు ఉంటాయి. ఇంకా ఇదంతా మనం ఎందుకు చదువుతున్నాం? మనం కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడానికా, కాంపిటేటివ్ ఎగ్జామ్ చదవడానికా? ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. స్టార్టింగే చెప్పాను, సాధారణంగా మన 8th to 12th టెక్స్ట్ బుక్స్ చదువుతుంటే మన ప్రియారిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీదనో మార్కులు తెచ్చుకోవడం మీదనో పెట్టాం కదా. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మనం మార్కులు తెచ్చుకోవడం గురించే కాదు, ఇది ఎందుకు చదువుతున్నాం, దీని లక్ష్యం ఏంటి అని తెలుసుకుంటున్నాం. ఇలా కాన్సెప్చువల్గా చదవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే మనం అన్ని రకాల ఎగ్జామ్స్ క్లియర్ చేయగలం. ఈ దేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా ఈజీగా క్లియర్ చేయగలం ఇలా కాన్సెప్చువల్గా చదివితే. ఓకే, ఇప్పుడు అలా చదువుతున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకు స్పష్టంగా అర్థమయ్యాయి. ఊరికే ఇట్లా బట్టి కొడితే అర్థం కాదు. ఇప్పుడు వీటిని అప్లై చేసేటట్టుగా ఒక 4 క్వశ్చన్స్ నీకు డిస్ప్లే చేస్తా. ఆ 4 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. ఈ కాన్సెప్ట్, ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఈ 4 నేను ఎక్స్ప్లెయిన్ చేశాక టోటల్ ప్రియంబుల్ పైన నీకు ఒక 4 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నీకు డిస్ప్లే చేస్తా, నువ్వు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. రైట్, ఇందులో ఫస్ట్ మనం జస్టిస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జస్టిస్ అంటే నాన్న ఎప్పుడైనా సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ సోషల్ జస్టిస్ అన్న ఎకనామిక్ జస్టిస్ అని చెప్తాను చూడు. ఎవరి పట్ల ఏ రకమైన వివక్షలు చూపకుండా అందరికీ న్యాయం సమానంగా అందడం, అంటే నో డిస్క్రిమినేషన్. అంటే ఒకరిని తగ్గించి ఒకరికి తక్కువ న్యాయం చేసి ఒకరిని పెంచి ఇంకొకరికి ఎక్కువ న్యాయం చేయడం అనేది చేయకూడదు. న్యాయం అందరికీ సమానంగా అందాలి. సమాజంలో గౌరవం అనేది అందరికీ సమానంగా అందితే దాన్ని సోషల్ జస్టిస్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న, సామాజిక న్యాయం అంటాం తెలుగులో. సోషల్ జస్టిస్ అంటే ఏంటి అర్థం? సమాజంలో అందరికీ గౌరవం సమానంగా అందితే దాన్ని సామాజిక న్యాయం అంటాం. అది నీకు రాజ్యాంగం కల్పించింది అన్న. ఓకే, సెకండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఇవి కూడా అంతే. నీ ఆర్థిక స్తోమతను బట్టి నీకు ప్రత్యేక న్యాయం అంటూ ఉండదు. నీ ఆర్థిక స్తోమత ఏదైనా సరే వాళ్ళందరికీ సమాన న్యాయం జరుగుతుంది. ఈ విధంగా అంటే గౌరవం సమానంగా ఉంటుంది. సో నీ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ని బట్టి కాకుండా నీకు రాజ్యాంగం సమాన న్యాయాన్ని కల్పిస్తుంది. సామాజిక న్యాయం అని కూడా అంటాం అనమాట సోషల్ జస్టిస్ విషయంలో. ఇదే పద్ధతిలో మనం ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్లో. సో ఇప్పుడు రాజ్యాంగం నీకు ఏం కల్పించినా, నీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించకూడదు, ఎవరు ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గుల్ని పాటించకూడదు అనే ఒక సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ని రాజ్యాంగం నీకు ఇచ్చింది. ఓకే, దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ అన్నారు. అంటే లిబర్టీ అంటే నాన్న స్వేచ్ఛ కదా, ఫ్రీడమ్ కదా. అంటే ఏంటిది లిబర్టీ ఆఫ్ థాట్ అంటే? మళ్ళీ ఇంకొంచెం చూడండి. లిబర్టీ ఆఫ్ అంటే నువ్వు నీ పూజా విధానం నిరాకారాన్ని పూజిస్తావా, అంటే ఏ ఆకారం లేకుండా పూజిస్తావా, లేదా ఐడోలటరీని ఒక ఆకారాన్ని పూజిస్తావా, అంటే విగ్రహ ఆరాధన చేస్తావా, అది నీ చాయిస్. అది నువ్వు నిరాకారం నువ్వు ఏమైనా చెప్పుకోవచ్చు దాని గురించి. లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ నీ నమ్మకం, ఫెయిత్ నీ విశ్వాసం. ఓకే, నువ్వు దైవం ఒకరే ఉన్నారంటావా, లేదా బహుదేవతారాధన చేస్తావా, అలా. ఓకే, మోనోథీజమా, పాలిథీజమా ఇంగ్లీష్లో అంటారు. మోనోథీజం అంటే ఏకదేవతారాధన, పాలిథీజం అంటే బహుదేవతారాధన. నువ్వు ఏం చేస్తావు? మోనోథీజమా, పాలిథీజం, అది నీ పర్సనల్ చాయిస్. ఇలా నీకున్నటువంటి పర్సనల్ చాయిస్ అండ్ నీకు ఐడియాలజీ కూడా
ఇప్పుడు ఈ ఐడియాలజీ నీకు నచ్చుతుందా నచ్చదా, ఇది మంచా ఇది చెడ, అంటే ఐడియాలజీ అంటే ఈ భావజాలం, ఈ పద్ధతి ఇలా వెళ్ళడం కరెక్టా కాదా, ఇప్పుడు దేశంలో నాకు ఎన్నికల వ్యవస్థ ఇలా ఉండడం ఇష్టం లేదు, ఇంకో పద్ధతిలో ఉండాలి అని నువ్వు ప్రకటించుకోవచ్చు, నువ్వు సంస్కరణలు సిఫార్సు చేయొచ్చు, నువ్వు రికమెండ్ చేయొచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు చట్ట వ్యతిరేకంగా చేయకుండా ఉంటే చాలు తప్ప ఇతరులకి హాని చేయకుండా ఉంటే చాలు. ఈ పద్ధతిలో ఇతరులకి హాని చేయకుండా నువ్వు ఏ విధమైనటువంటి భాష అయినా ఉపయోగించవచ్చు, ఏ రకమైనటువంటి రాజకీయ పార్టీ అయినా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాన్ని నువ్వు ముందుండి ప్రశ్నించుకోవచ్చు, నీకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, ఆ మతంలో దేవుడు ఉన్నాడని చెప్పుకోవచ్చు, దేవుడు లేడని చెప్పుకోవచ్చు, నువ్వు పూజా విధానంలో అనేక దేవతలు దేవుళ్ళు ఉన్నారనొచ్చు, ఒకళ్ళే దేవుళ్ళు ఉన్నారనొచ్చు, అంటే నీకు ఏ రకమైన స్వేచ్ఛ ఏదైనా, అది ఐడోలట్రియా, నాన్ ఐడోలట్రియా, మోనోథిజమా, పాలిథిజమా అండ్ పొలిటికల్ ఐడియాలజీ, ఎనీథింగ్, యూ హ్యావ్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన, పూజ్యం, నీ పూజ విధానం కానీ నీ ఆరాధన విధానం, ఆరాధన పద్ధతులు ఇవన్నీ. సో అట్లా ఇది నీకు రాజ్యాంగం కల్పించింది. సో దట్ ఈస్ కాల్డ్ కైండ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనొచ్చు, మత స్వేచ్ఛగా భావించవచ్చు కొంతవరకు. అది లోపలికి రాజ్యాంగంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ హక్కులు కనిపిస్తాయి. అవి ఆ లోపల రాజ్యాంగంలో ఉండే హక్కులు తెలుసుకోవాలంటే ముందు రాజ్యాంగానికి సంబంధించిన ఈ ఎసెన్స్లో మనం అర్థం చేసుకోవాలి. ఈ సారాంశం కరెక్ట్గా అర్థమైతే రాజ్యాంగం లోపల ఏముందో మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ ఆల్. అంటే ఏంటి, నీకు ఈరోజు నువ్వు ఐఏఎస్ అవ్వాలి అంటే, లేదా ఐపీఎస్ అవ్వాలన్నా, లేదా ఈ దేశానికి నువ్వు అధ్యక్షుడు అవ్వాలన్నా, ప్రధానమంత్రి అవ్వాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీకు అందరికీ ఉన్న అవకాశాలే ఉన్నాయి. నీ అవకాశాలు తక్కువ లేవు. నువ్వేం చేయొచ్చు, 21 సంవత్సరాల వయసు నిండితే 21 సంవత్సరాల వయసు వచ్చేలోపే నువ్వు కావాలనుకుంటే ఐఏఎస్ కావాలనుకుంటే చదువుకోవచ్చు, యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసి నువ్వు ఐఏఎస్ అయిపోవచ్చు. నీకు ఆపర్చునిటీ ఉంది, దానికి ఏ రకమైనటువంటి వివక్ష లేదు అక్కడ. నీకు సమానత్వం ఉంది అక్కడ. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అవకాశం అనేది కల్పించట్లా, అవకాశాలలో సమానత్వం కల్పిస్తుంది రాజ్యాంగం నీకు. అంటే నువ్వు ఈ దేశంలో ఏది సాధించాలన్నా నీకు అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల కల్పనలో సమానత్వం ఉంటుంది. ఒకరికి ఎక్కువ అవకాశాలు ఇంకొకరికి తక్కువ అవకాశాలు ఉండవు. ప్రతిభ ఉండి కష్టపడే ఏ వ్యక్తికైనా ఈ దేశంలో అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉంటాయి, 21 సంవత్సరాల వయసు దాటితే చాలు, డిగ్రీ చేస్తే చాలు, వాళ్ళు ఐఏఎస్కి ఎలిజిబుల్, ఎవరైనా సరే ఈ దేశంలో పుట్టిన వ్యక్తి. ఇంకొక విషయం, 25 సంవత్సరాల వయసు దాటి ఉంటే చాలు, కేవలం 25, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేదు. నువ్వు 25 సంవత్సరాల వయసు దాటి ఉంటే చాలు, నువ్వు ఈ దేశంలో ఎమ్మెల్యే అవ్వచ్చు. ఎమ్మెల్యే అయ్యి అట్నుంచి నువ్వు మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. ఈ 25 సంవత్సరాల వయసు దాటి ఉంటే నువ్వు ఎంపీ కూడా అవ్వచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి, సెంట్రల్ మినిస్టర్ అయ్యి, దేశానికి ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. నీకు అవకాశం ఉంది, నీ చేతిలో ఉంది, నిర్ణయం నీది. అవకాశాలు అయితే రాజ్యాంగం అందరికీ సమానంగా కల్పించింది. ఇది అర్థం అనమాట. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్లో, స్థితిలో, అంటే ఒక వ్యక్తి ఉన్నతుడు ఒక వ్యక్తి తక్కువ అని రాజ్యాంగాన్ని భావించట్లేదు. నీ స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, నీ స్థాయి అందరితో సమానంగా ఉంటుంది అని చెప్తుంది స్పష్టంగా. ఓకే, నెక్స్ట్ అందులో ఏముంటుంది నాన్న, ఇంకొక చాలా కీలకమైనది ఫ్రాటర్నిటీ. ఈక్వాలిటీ అయిన తర్వాత ఈ ఫ్రాటర్నిటీలో డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువాలిటీ అండ్ యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్న ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అన్నాం, సోదరభావం అన్నాం. ఏంటి సౌభ్రాతృత్వం అంటాం తెలుగులో. అది సోదరభావం లేదా ఈ ఫ్రాటర్నిటీలో ఏముంది నాన్న, స్పష్టంగా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ఉండడం యూనిటీ అయితే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ సంస్కృతి, ఈ సాంస్కృతిక వారసత్వము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు కూడా మనలో భాగమే. వాటన్నిటినీ మనది అని భావించాలి, ఎవరిని మనం వేరు చేసి చూడకూడదు అనడం ఇంటిగ్రిటీ. అది సమైక్యత భావం. ఓకే, అలా యూనిటీ అంటే ఐక్యత, అంటే అందరం కలిసికట్టుగా ఉండడం యూనిటీ. కలిసికట్టుగా ఉండడమే కాదు, మనందరి మధ్య
ఏ విధమైనటువంటి వివిధ భేద అభిప్రాయాలు ఉన్నా, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, డిఫరెంట్ కల్చర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, అన్నిటినీ మనము ఆ కల్చర్స్ని రెస్పెక్ట్ చేసి మనదే, ఇది మన దేశం, ఇది మన సంస్కృతి, ఇది మనము గుర్తించాలి, గౌరవించుకోవాలని భావిస్తే అలాంటి ఫీలింగ్ నీలో పూర్తిగా, అంటే కేవలం మనుషులే కాదు, మనుషులకి సంబంధించిన సంస్కృతి, దేశానికి సంబంధించినటువంటి సాంస్కృతిక వారసత్వం, కల్చరల్ హెరిటేజ్, ఇదంతా కూడా నాదే, మనందరిదే అని భావిస్తే దాన్ని ఇంటిగ్రిటీ అంటాం అన్నమాట. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఐక్యత సమైక్యత అని మన తెలుగులో అంటుంటాం. సో డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అనేది ఇంకా ఫైనల్గా వాటన్నిటి కాంబినేషన్. ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది, వ్యక్తి గౌరవాన్ని నువ్వు ఎప్పుడూ దెబ్బతీయకూడదు, భంగం కలిగించకూడదు. సో ఆ విధంగా అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ పొజిషన్ని బట్టి కాకుండా బ్రదర్హుడ్ ఉండాలి. వీళ్ళు మన దేశస్తులు, మనం మన దేశస్తులతో మనము కలిసిమెలిసి జీవించడం, సమైక్యత భావంతో ఉండడం, ఆ యూనిటీతో పాటు సమైక్యత అంటే వాళ్ళ సంస్కృతులను కూడా మనం గౌరవిస్తూ ఉండడం. మనం అది పాటించకపోయినా అది వాళ్ళ సంస్కృతి కదా, మనము దాన్ని అగౌరవపరచకూడదు అన్నట్టుగా మనం భావిస్తూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించడం అనేది ఫ్రాటర్నిటీ, రైట్? ఇది నాన్న. సో ఇప్పుడు ఫైనల్గా ప్రియాంబుల్కి సంబంధించి టోటల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నీకు వచ్చింది, రైట్? ప్రియాంబుల్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత 4 క్వశ్చన్లు చూసి మనం ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్, ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అని అడుగుతున్నారు చూడండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్, ఇది ప్రియాంబుల్ మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో భాగమే అవుతుంది అన్న, భాగమే అవుతుంది. కాకపోతే ఒక చిన్న విషయం చూడాలి, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ సరిగ్గా అమల్లో లేకపోయినా, ఇదిగో వాళ్ళు నాతో సోదరభావం ప్రకటించట్లేదు, నన్ను తిడుతున్నాడు, ఐక్యత ప్రకటించట్లేదు, తిడుతున్నారు అన్నట్టుగా నువ్వు కోర్టుకి వెళ్ళి అడగడానికి రాదు నాన్న. ఓకే, ఇదిగో నీకు సంథింగ్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని నువ్వు బయట వ్యక్తం చేసుకుంటే అవతల వ్యక్తి కూడా నీకు కౌంటర్ చేసి నిన్ను తిడుతున్నాడు అంటే నీకు ఇదిగో రోడ్డు బాగాలేదన్నావు, రోడ్డు బాగాలేదంటే నువ్వు సరిగ్గా పన్నులు కట్టలేదు కాబట్టి రోడ్డు బాగాలేదని ఇంకొకటి తిడతాడు. అంటే ఈ బేసిక్గా ఈ వార్ జరుగుతుంటుంది కదా, వర్బల్ వార్, దీన్ని చిన్న వాటివి ఇలాంటివి, అంటే నిన్ను దూషించకుండా వీటిని నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి నన్ను అగౌరవపరిచారనో, లేదా నన్ను తిట్టారనో, లేదా అందరూ ఐక్యంగా ఉండట్లేదనో, ఓకే, ఇలా నువ్వు కోర్టుకి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి రాదనమాట అన్నిసార్లు. ఎందుకంటే ప్రియాంబుల్ అనేది ఒక ఫిలాసఫీ అంటే అది స్పష్టంగా ఇదిగో ఇది నిబంధన, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని రాసింది కాదు. ఓకే, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళు, రెడ్ సిగ్నల్ పడితే ఆగు అని చెప్పింది కాదు. ఇదొక భావన, ఇదొక ఆదర్శం ప్రియాంబుల్. ఈ ఆదర్శాలు అమలులో చాలా సవాళ్ళు ఉంటాయి కాబట్టి నువ్వు ఊరికే కోర్టుకి వెళ్ళి కోర్టును డిస్టర్బ్ చేయడానికి రాదు, అదనమాట ఇక్కడ క్వశ్చన్. ఆ ప్రకారం కానీ ప్రియాంబుల్ మళ్ళీ రాజ్యాంగంలో భాగం అంటే ఎస్, రాజ్యాంగంలో భాగమే. సో మీకు అర్థమయ్యే చాలా తేలికైన భాషలో ఇప్పుడు చెప్పాను. ఏమంటున్నాను, ఈ రాజ్యాంగంలో ప్రియాంబుల్ భాగం. ఫస్ట్ స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ ఎసెన్స్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రియాంబుల్ చదవాలి, దిస్ ఈజ్ ఫైన్. కానీ ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫిలాసఫీ, ఐడియల్స్, ఈ ఆదర్శాలు సరిగ్గా ఎవరు అమలు చేయట్లేదని చెప్పి నువ్వు కోర్టుని వెళ్ళి క్వశ్చన్ చేయడానికి రాదు, కోర్టులో న్యాయం చేయమని అడగడానికి రాదు పూర్తిగా. అందు గురించి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కానీ లీగల్ ఎఫెక్ట్ మనకి ఉండదు, కష్టం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్? అదేంటి, లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది కదా, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ ఉంది. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్ అండ్ బిలీఫ్ ఉన్నాయి, కానీ ఎకనమిక్ లిబర్టీ లేదు. ఎకనమిక్ జస్టిస్ అనేది ఉంది, సోషల్, ఎకనమిక్, పొలిటికల్ జస్టిస్ ఉంది, కానీ ప్రియాంబుల్లో లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అనేది లేదు. అంటే ఇప్పుడు మనం చదువుతున్న విధానం మారుతుందా లేదా, మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా చదువుతున్నామా లేదా, కొంచెం చూడాలి నాన్న. జనరల్గా మనం చదువుతున్న పద్ధతికి దీనికి డిఫరెన్స్ తెలియాలని ఈ క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేస్తున్నా. ఈ క్వశ్చన్ కూడా చెప్పి చూడండి, ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చూడండి, కాన్సెప్ట్ అప్లై చేసి చూడండి. రాజ్యాంగ నిర్మాతల మనస్తత్వం ఎందులో ప్రతిబింబిస్తుంది, ఎందులో రిఫ్లెక్ట్ అవుతుంది? ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఎందులో న్యాచురల్గా కాన్స్టిట్యూషన్ మేకర్స్ వాళ్ళ మైండ్ అంటే వాళ్ళ మనస్తత్వాన్ని పూర్తిగా ఎందులో ప్రకటించుకున్నారు, ఏ తరహాలో మన రాజ్యాంగం ఉంటుందని ఎందులో చెప్తున్నారు? ప్రియాంబుల్లో, అవునా కదా?
మిగతా కాన్స్టిట్యూషన్లో ఇంకా చాలా ఉంటాయి తర్వాత లోపలికి వెళ్తే. ముందుగా ప్రియంబుల్ ఆవశ్యకత తెలియడానికి నీకు ఈ క్వశ్చన్స్ డిస్ప్లే చేశాం. ఎకనామిక్ జస్టిస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. ఎందులో ప్రొవైడ్ చేశానన్నా నీకు ఈ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఎక్కడిచ్చావు? నీకు ప్రియంబుల్లో ఇచ్చావు అనమాట. ప్రియంబుల్. సో ఇట్లా క్వశ్చన్స్ ఉంటుంటాయి, వీటిని ఆన్సర్ చేయడం. ఇదే పద్ధతిలో మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట. ఏముంటాయి? ముఖ్యమైన ప్రియంబుల్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రియంబుల్. అవి మన ఆదర్శాలను, విలువలను ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి మన దేశానికి సంబంధించి అని క్వశ్చన్ అడుగుతున్నారు. వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రియంబుల్? ప్రియంబుల్లో ఏ అంశాలు ఉన్నాయి, ముఖ్యమైనవి, కీలకమైన అంశాలు ఏమున్నాయి? హౌ దే ఆర్ యాక్చువల్లీ రిఫ్లెక్టెడ్, అంటే వాల్యూస్ కానీ ఐడియల్స్ కానీ, విలువలు, ఆదర్శాలు మన దేశానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అందులో అని అడుగుతున్నారు. నెక్స్ట్, హౌ హ్యాస్ ద ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీన్ అమెండెడ్ ఓవర్ టైమ్? అది సెకండ్ స్టేజ్. ఇప్పుడే మీకు ఫండమెంటల్ స్టేజ్లో అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నీకు ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ప్రియంబుల్లో ఉన్న కీ ప్రొవిజన్స్ అవి ఏ వాల్యూస్ అండ్ ఐడియల్స్ చెప్తున్నాయి, అంటే మనకి ఏ విలువలను, ఆదర్శాలను రాజ్యాంగ ప్రవేశిక మనకి చెబుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. అందులో కీలకమైనవి, చాలా ముఖ్యమైనవి రాయొచ్చు. నేను ఇందాక చెప్పిన సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, వాటిని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెప్పాలి, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇలా సోషలిస్ట్, సెక్యులర్ ఇలా పెట్టి ఒక్కొక్కటి రాయగలగాలి. రాస్తే నువ్వు ఒక మెయిన్స్ ఆన్సర్ రాసినట్టే. ఓకే, ఇలా అంటే నువ్వు రాస్తున్నటువంటి 10th ఎగ్జామ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగారో అది స్పష్టంగా అర్థం చేసుకొని రాస్తే మార్కులు బాగా వస్తాయి అనమాట. ఇది డిస్క్రిప్టివ్ ఆన్సర్. నువ్వు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అవ్వాలంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్, టాప్ ఎగ్జామ్ గ్రూప్ 1 రాయాలి. నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే కూడా ఇలా యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలంటే ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్సే రాయాలి. గ్రూప్ 1కి కానీ అటు ఐఏఎస్ ఎగ్జామ్స్కి కానీ. ఓకే.